నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ఈనాడు సంస్థల అధినేత, పద్మవిభూషణ్, సినీ దిగ్గజం, ప్రముఖ వ్యాపారవేత్త రామోజీరావు గారు తుది శ్వాస విడిచారు. దీనికి సంబంధించి రామోజీరావు గారితో మొదట్లో ఆయన ఉండే అనుబంధం ఎలాంటిది అని ఈరోజు మనం ఇమ్మంది రామారావు గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, మీకు రామోజీరావు గారిని ఆడ మొదటి నుంచి చూస్తున్నారు. అంటే మీ యంగేజ్ లో మీరు అప్పట్లోనే అంటే మీడియా అంటే ఏంది అనేది తెలియక ముందుకే మీరు వర్క్ చేయడం జరిగింది. సో మొదట్లో ఆయన ఎలా అసలు మీడియాలోకి వచ్చినాడు, ఆయన ఎలా ఎదిగినాడు మీడియాలో, ఇన్ని రకాల సంస్థలు, ఒకవైపు సినీ రంగము, వ్యాపారము, స్కూల్స్, ఫుడ్స్, ఇలా రకరకాల బిజినెస్ చేయడం జరిగింది. ఒకసారి చెప్పండి సార్. ఇది ఇక్కడ రామోజీరావు గారిని మొట్టమొదటిసారిగా చూసింది ఈనాడు ప్రారంభ దశ. నేను ఈనాడులో అప్పుడు సబ్ ఎడిటర్గా పనిచేస్తుండేవాడిని. ఓకే. నెలకి 130 రూపాయలు ఇచ్చేవాడు. ఏ సంవత్సరం సార్ అది? 1974 కాలేజీ అయిపోయింది, వచ్చా. అయితే అక్కడ నేను గమనించింది ఏంటంటే ఆయన పత్రికా రంగంలో పెద్ద ట్రెండ్ సెట్టర్. అసలు అంతవరకు పత్రికలు ఉదయం మనం కాఫీ తాగుతుండగా అంతకంటే ముందు వచ్చే పేపర్లు ఉండేవి కాదు. ఓకే. ఆ రోజుల్లో పేపర్లు చూసుకోవాలంటే ఎక్కడో విశాఖపట్నం నుంచి రావాలి, అక్కడ బస్సులో వచ్చేవి. తీరా పేపర్ చూడాలంటే మధ్యాహ్నం భోజనం చేసే టైంకి వచ్చాయన్నమాట. ఓకే. కానీ మొట్టమొదటిసారిగా ఆంధ్రదేశంలో పేపరు కాఫీ తాగక ముందు ఇంటి ముందు పడి ఉండాలన్నమాట. అది పెద్ద సెన్సేషన్. ఓకే. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పేపర్ని ఆయన ఏబికే ప్రసాద్ గారు ఎడిటర్గా ఉన్నారు. కానీ ఈ కళ ఏమిటంటే ఆయన కళ తన పేపరు అన్ని పేపర్ల కంటే ముందు ఉండాలి. అది ఆయన కళ. అప్పుడు ఏం చేశాడు, ఆ బ్యానర్ వార్తలు రాయడం ఏ పేపర్ వాళ్ళు కూడా గుర్తించినటువంటి అంశాలని గుర్తించి హైలైట్ చేసేవారు బ్యానర్ని. తర్వాత మహిళల కోసం వసుంధర, ఆ వసుంధర పేజీలోకి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఈ వైద్యం కోసం సుఖీభవ, రైతుల కోసం అన్నదాత, ఈ శీర్షికలు పెట్టి తర్వాత మొట్టమొదటిసారిగా పేపర్తో పాటు సప్లిమెంట్ ఇవ్వడం కూడా సృష్టించింది రామోజీరావే. అంతకుముందు పేపర్లు 8 పేజీలు ఉండేవి, ఆ 8 పేజీలు చదువుకుండేమాట. ఈయన ఇచ్చిన 12 పేజీలతో పాటు మళ్ళీ ఒక సప్లిమెంట్, ఆ సప్లిమెంట్ కూడా ఏ జిల్లాకి ఆ జిల్లా ఉండేదన్నమాట. విశాఖపట్నం జిల్లా తీసుకోవాలన్నమాట. ఆ జిల్లాలో కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ఇలాగా న్యూస్ని స్ప్లిట్ చేసి కొత్త ట్రెండ్ కాదు. ఉదయం లేచినట్టు ప్రతి ఒక్కరూ చూడాలి, చూడకపోతే మనకు తెలియదు కదా మన ప్రాంతంలో ఏముందో, మన జిల్లాలో ఏముందో, మన రాష్ట్రంలో ఏముందో. ఎవరికి ఏమి కావలిస్తే అది ఇచ్చినటువంటి మొట్టమొదటి ఎడిటరు ఆయనే. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ చేయగానే సరికాదు, దాన్ని రాత్రి 2 గంటల వరకు ఉండి ఆ బ్యానరు, ఆ శీర్షికలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, యాంటీ పేపర్గా ఏమైనా వీళ్ళు తెలియని వార్తలు రాస్తున్నారన్నది కూడా క్షుణ్ణంగా చూసి ఆయన ఓకే అయినట్టు ఓకే ప్రింట్ అని ఆయన సంతకం పెడితే ప్రింట్ చేసేవారు అన్నమాట. అంత దీక్షా దక్షతలు ఇంకెవరికి ఉండవు. దాని తర్వాత ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఒక కింగ్ మేకర్ ఎన్టీ రామారావు లాంటి వ్యక్తిని 9 మాసాల్లో ఆయన ముఖ్యమంత్రిని చేయగలిగాడంటే అది కేవలం ఈనాడు రామోజీరావు గారు చలవే. అంటే ఆల్మోస్ట్ ఆయన కూడా స్థానిక పాలిటిక్స్ మీద ఒక మంచి అవగాహన ఉండేది. ఓకే. అవగాహనే కాదు, తర్వాత ఏంటంటే ఆథెంటిక్గా చెప్పగలిగినటువంటి శక్తి ఉంది. మిగతా వాళ్ళు ఏం చేసేవారంటే సమస్యలు చెప్పేవాళ్ళు, పరిష్కారాన్ని చెప్పేవాళ్ళు కాదు. వీళ్ళు అలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది, ఇది పరిష్కారం అని చెప్పేవాడు. అది ఆయన పేపర్ ప్రత్యేకత. తర్వాత ఈ రామారావు గారు ఎప్పుడైతే వచ్చి ఆయనకు కూడా వామపక్ష భావాలు ఎక్కువ ఉన్నాయి. ఈనాడు రామోజీరావు గారు పేపర్ తెస్తున్నప్పుడు కూడా మొదట్లో వామపక్ష భావాలతోనే పేపర్ పెట్టాడు. అంటే ఏమిటి, ఎదురు తిరగాలి, ప్రశ్నించాలి, వాళ్ళని సంస్కరించాలి అనే ఆలోచనలు ప్రధానంగా ఆయనకు ఉండేవి అన్నమాట. దాంతో పేపర్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏ స్థితికి వెళ్ళిపోయిందంటే 15 లక్షలు, 20 లక్షలు సర్క్యులేషన్ని కూడా చూశాడు. ఓకే. అలాగే ఎన్టీ రామారావు గారిని కింగ్ మేకర్గా చేశాడు. కింగ్ మేకర్గా ఉండి ఎన్టీఆర్ని ముఖ్యమంత్రిని చేశాడు. ఆ ఎన్టీ రామారావు
సభలు పబ్లిసిటీ చేసే తీరు చాలా బాగుండేది. సపోజ్ ఒక 10,000 మంది వచ్చారనుకోండి, ఆ సభకి 10 లక్షల మంది వచ్చినట్టుగా ఒక హాఫ్ పేజీ వేసేవాడనమాట. ఓకే. దాంతో ఎక్కడ చూసినా అంటే పబ్లిసిటీ చేసే విధానం అలా ఉండేది. టోటల్ స్ప్లిట్ జన సముద్రం. అందులో రామారావు గారు ఒక్కరే పెద్ద విగ్రహంతో ఆయన మాట్లాడుతున్న మాటలను ఫోకస్ చేసేసేవాడు అనమాట. అలాగే ఎక్కడ చూసినా ఎన్టీ రామారావు అనే పేరుతో 9 మాసాల్లో ఎన్టీ అంటే రామారావు గ్రాఫిక్స్ కూడా చేసేవారా జనాలు వచ్చిన దానికంటే రెట్టింపులాగా? అదే ముందు స్టార్ట్ చేసింది ఆయనే. అంటే ఒక వ్యక్తిని ఎలా ఎలివేట్ చేయాలి, ఒక వ్యక్తిని ప్రతి ఒక్కరికి ఇష్టలుగా ఎలా చేయాలి. కొన్ని చదువుతుంటే షాబాస్రా మనం ఈయనకే సపోర్ట్ చేయాలని అనుకుంటాం కదా, అలా కొన్ని లక్షల మందిని కోట్ల మందిని మొబిలైజ్ చేశారు. ఓకే, అది ఆయన ప్రత్యేకత. తర్వాత జరిగిన పరిణామాల్లో ఎన్టీ రామారావు గారు శివ సాహిత్యం పొందిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడికి కంప్లీట్గా ఒక గురువులాగా ఆయన వ్యవహరించారు. ఓకే, రామోజీరావు గారు. అలాగే రామారావు గారు బ్రతుకున్నప్పుడు లక్ష్మీ పార్వతి కలయికని వేడెత్తి చూపించాడు. రామోజీరావు గారు ఇది అవసరమా? అసలు నీకు రాజ్యాంగేతర శక్తిగా ఉండవలసినటువంటి పవర్ ఎవరిచ్చారు? నువ్వేంటి మంత్రివా? నువ్వేమన్నాను ఎమ్మెల్యేవా? నువ్వెందుకు నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి? మంత్రుల్ని నిర్ణయించవలసింది నువ్వు కాదు అని గట్టిగా ప్రశ్నించాడు. అందుకే లక్ష్మీపార్వతికి ఆగిపారదన్నమాట. తర్వాత సినిమా ఫీల్డ్లో ఉంటే బాగుంటుందండి అని ఎవరో చెప్పినట్టయితే అప్పటి నుంచి సినిమా తీయడం మొదలుపెట్టాడు. సినిమా తీసి ప్రొడ్యూసర్లలో కూడా భిన్నంగా ఉండేవాడు. ఆ రోజుల్లో సినిమా తీసి అబ్బాయి మన బాపురెడ్డి తీసుకుంటాడు, ఈ సినిమాకి బడ్జెట్ 10 లక్షలే. ఓకే, కథను బట్టి అందుకే ఎక్కువ మంది కొత్త స్టార్స్తో తీశారన్నమాట. రామోజీ ఫిలిమ్స్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన మీకు ఇంత రెమ్యూనరేషన్ ఇస్తారంటే అంతే రెమ్యూనరేషన్. ఈ ఆర్టిస్ట్ని పెట్టుకోమంటే పెట్టుకోవాలి, వద్దంటే మానేయాలి. అదే వ్యవహారం అన్నమాట. అలాగా వందలాది సినిమాల్ని కొన్నాడు. మయూరి డిస్ట్రిబ్యూటర్ అయ్యాడు. మగుటూనేని మహారాజ్ అయ్యాడు. ఆయనకి వయసు పైపడుతున్న కొద్దీ ఈ సినిమాని నిర్మాణం కంటే లక్షలు దాటి కోట్లకు చేరింది. అంత రిస్క్ చేయవలసిన అవసరం లేదని ఏదో డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నారు. ఓకే, తర్వాత ఆయన ప్రతిష్టాత్మకమైనటువంటి ఛానల్ ఈటీవీ ఛానల్. అవును సార్. అంటే మీ జెన్యున్గా వార్తలు తెలుసుకోవాలంటే 9 o'clock బులెటిన్ కోసం వెయిట్ చేశారు. ఇప్పటికి కూడా జెన్యున్గా వార్తలు ఏది ఫేక్ లేకుండా ఉండాలంటే ఈటీవీ అన్నమాట. ఎంటర్టైన్మెంట్ విభాగాన్ని సుమన్ చూసేవాడు. అయితే ఆయన సుమన్ కొన్ని విషయాల్లో డిఫరెంట్ అయ్యాడు. ఆయనతో డిఫరెంట్ అయిన తర్వాత మరి ఆయనకి ఎంత లోతుగా ఒకటి అంటారు కదా సార్, సుమన్ గారికి ఈటీవీ ఇచ్చారు, రామోజీరావు గారు ఈటీవీ ఇష్టం లేకుండానే టీవీ ఛానల్ ఇచ్చినారు. అది ఇష్టం లేదు కదా. ఎందుకు సార్, ఎందుకు విభేదాలు ఉన్నాయి కొడుకు సుమన్కి రామోజీరావు గారికి? విభేదాలంటే ఈయన కొంచెం అక్కడ ప్రభాకర్ అనేటువంటి ఉండేవాడు కదా, ప్రభాకర్. ఆ మొత్తం సీఈఓ సుమన్ అయినప్పుడు కూడా నిర్ణయాలన్నీ ప్రభాకర్ చూసుకునేవాడు. ఈటీవీ ప్రభాకర్. దాంతో ఆయన కోపం వచ్చి ఎవడరా నువ్వు ఈటీవీలో వర్కర్లు, నువ్వు నిర్ణయాలు తీసుకోవడం ఏంటి అని చెప్పాడు. ఆయన కూడా సుమన్ని మెల్లిక పిచ్చెక్కించి వేషాల వైపు మళ్లించాడు. సుమన్ వేషాలు వేశాడు, స్క్రిప్టులు రాశాడు, ఏదేదో రేఖాచిత్రాలు కూడా గీసేవాడు. ఆయనలో ముఖ్యంగా ఉన్నటువంటి ఆ క్యాన్సర్ వ్యాధిని గమనించలేకపోయాడు. సుమన్లో క్యాన్సర్ ఉంది అంతర్గతంగా. ఆ వ్యాధిని గమనించినట్టయితే ఏ మంచి డాక్టర్ చేస్తే ఎవరితో ఆయన తాలూకు కొంచెం ఆరోగ్యం బాగుండేలా చూశాడు. కానీ తెలుసుకునేసరికి అది ముదిరిపోయింది, క్రానిక్ అయిపోయింది. ఆ విధంగా కొడుకుని కోల్పోయాడు. అప్పుడే రామోజీరావు గారు సగం అంటే ధైర్యాన్ని కోల్పోయాడు. బంగారం లాంటి కొడుకు, చెట్టంత కొడుకు కూలిపోయాడు. ఎవరి గుండె ఆగుతుంది? తర్వాత పేపరు అన్నిటికంటే ముఖ్యంగా ఒక న్యాయబద్ధమైన ఒక క్రమశిక్షణతో కూడుకున్న సంస్థ ఏదంటే మార్గదర్శి చిట్ ఫండ్స్. ఈ మయూరి డిస్ట్రిబ్యూటర్స్ ఎలాగో మార్గదర్శి చిట్ ఫండ్స్ కూడా అంతే ఉన్నతమైంది. ఎవరైనా చీటు వేసినట్టయితే
ఆ చీటు వాడుకోవాలంటే ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు సైన్ చేస్తే కానీ మీ డబ్బు మీకు ఇవ్వరు. ఇవ్వరు. అవును సార్. అది అందులో గొప్పతనం.